అందరికీ నమస్కారం. రెంటెడ్ హౌస్లో ఉన్న ఏసీ వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సమ్మర్ వచ్చింది, మనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. చాలామంది రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు సమ్మర్ కాబట్టి మనకి ఏసీస్ని అంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు, ఏసీస్ రిమూవ్ చేసి ఫిట్టింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక మంచి ఇల్లు తీసుకోవాలి, మీకు ఎలా కావాలో మీ కన్వీనియన్స్ ప్రకారం తీసుకోండి. బట్ తీసుకుంటే మీరు ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోండి, లేదంటే ఏదైతే ఆ బిల్డింగ్ ఉంటుందో మీకు టాప్ ఫ్లోర్లో తీసుకోండి. ఇండివిజువల్ ఇల్లు అయితే మీకు నార్మల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ టాప్ ఫ్లోర్లో కానీ మీరు తీసుకుంటే మీకు రెంటెడ్ పర్పస్ ఆఫ్ యూజ్ కాబట్టి మీకు ఎప్పటికైనా ఇప్పటికీ మీకు సంవత్సరం ఉన్నా 5 సంవత్సరాలు ఉన్నా దాని తర్వాత అయినా మీరు వెకేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతిదీ మీకు ఏది పర్మనెంట్ కాదు. ఏసీ మీకు ఇన్స్టలేషన్ అప్పుడు మీకు కాపర్ పైపులు కావచ్చు, రిఫ్రిజిరెంట్ కావచ్చు, స్టాండ్లు కావచ్చు, ఏదైనా కానీ మీకు చాలా కన్వీనియన్స్గా ఉంటుంది. ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ అపార్ట్మెంట్ లాంటిది అయితే లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండదు. మోస్ట్లీ మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ టాప్ ఫ్లోర్ని ప్రిఫర్ చేయండి. మీకు ఖర్చు ప్రతి దాంట్లో కూడా తగ్గుతుంది. ఓన్లీ ఏసీస్ అనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు రిలేటెడ్గా మీకు ఖచ్చితంగా మీకు ఖర్చు తగ్గుతుంది. ఆ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.